పాంచజన్యం ప్రేక్షకులకు పాదాభివందనం. అసలు నామ సంకీర్తన ఎంత గొప్పది, అది నిన్ను ఎలా ఉద్ధరిస్తుంది, అది లేకుండా నువ్వు నీ జీవితం ఎలా పతనం అవుతుంది అని చెప్పేదే ఈ కథ. శ్రీ భాగవత పురాణం ప్రకారం అజామీలుడు అనే ఒక వ్యక్తి ఒక ధార్మిక కుటుంబంలో పుట్టాడు. మంచివాడు. రోజు ఒక మార్గంలో నడుచుకుంటూ వెళుతూ దారిలో ఒక ఒక చెట్టు కింద స్త్రీ పురుష సంభోగ సన్నివేశాన్ని చూస్తాడు. తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేక ఒక స్త్రీ మీద కోరికతో ఆ కోరికకు బందీ అయిపోయి ఆ వేశ్యను ఆశ్రయించి తనతోనే జీవితం మొదలెడతాడు. తన భార్యను, తన తల్లిదండ్రులను వదిలేసి తనకున్న ఆస్తిని లాక్కుని వారిని గెంటేసి ఆ వేశ్యతోనే జీవితాన్ని సాగిస్తూ 9 మంది పిల్లలను కంటాడు. తన చివరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. వీళ్ళందరినీ పోషించడానికి సంపాదన కోసం దొంగలా మారుతాడు. పెద్ద గజ దొంగ కూడా అవుతాడు. ఇలా కాలం గడుస్తూ 80 ఏళ్ళు వచ్చేసరికి చనిపోయే స్థితికి వస్తాడు. యమదూతలు వీడిని తీసుకుపోవడానికి రావడం చూసి భయంతో చివరి కొడుకు మీద ఉన్న అతి ప్రేమ వలన నారాయణ అని పలుకుతాడు. ఇంతలో విష్ణు సేవకులు కూడా అక్కడికి వస్తారు. యమగొడ్డులకు అడ్డు తగిలి వీడు నారాయణ అని పలికాడు కనుక స్వర్గానికే వెళ్ళాలి అని చెప్పి ఇది నారాయణుడి ఆజ్ఞ అని చెప్తారు. లేదు, వీడు చాలా పాపాలు చేశాడు, అంతేకాదు వీడి పాపాలకి అంతే లేదు, వీడి కోసం నరకం ఎదురు చూస్తుంది అని యమభటులు చెప్తారు. అదంతా మాకు తెలియదు, మీరు కావాలంటే ధర్మానికి మారు పేరు అయిన యమధర్మరాజుని పూర్తిగా కనుక్కోండి, ఇది శ్రీహరి ఆజ్ఞ అని చెప్తారు. చెప్పి అజామీలుడిని శ్రీహరి సేవకులు వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు స్వర్గానికి. ఈ యమభటులు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పి అసలు మేము ఎవరిని తీసుకురావాలి, ఎవరి జోలికి వెళ్ళకూడదు అని అడిగితే యమధర్మరాజు ఇలా చెప్తాడు. శ్రీహరి నామాన్ని ఏ రూపంలో, ఏ ఉద్దేశంతో ఎలా స్మరించినా అక్కడికి మనం వెళ్ళనేకూడదు. కలలో కూడా దైవ చింతన లేని వారి బంధువులతో పాటు ఎప్పుడైనా లాక్కుంటుండండి, పర్వాలేదు. ప్రత్యేకించి శ్రీహరిని సదా స్మరించే భక్తులు కనబడితే వారి పాదధూళిని ఒక తమలపాకు చివరి పట్టుకుని రండి, నా నెత్తిని చల్లుకుంటాను. ఆడుతూ పాడుతూ పొరపాటున చివరికి ఎగతాళిగా అయినా సరే శ్రీహరి పేరును ప్రస్తావిస్తే వారి ఖాతాలో పుణ్యమే జమ అవుతుంది అని యమధర్మరాజు చెప్తారు. పొరపాటున కొడుకుల్లో ఒకటి పేరు నారాయణ అని అస్పష్టంగా పలకరిస్తేనే అంతటి పుణ్యం వస్తే ఇక నిత్యం స్మరిస్తే నీ జీవితం మరో జన్మ లేకుండా శ్రీహరిలోనే కలిసిపోతుంది. శ్రీ గురుభ్యో నమః.